కాలమంతా మీ కృపలో మమ్మల్ని కాపాడారు. ఈ రాత్రినైనా మరొకసారి మీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు. మా జీవము, మా రక్షకుడు, మా స్వాస్యమైన యేసు ప్రభును గూర్చిన సంగతులు మాకు నేర్పించమని, వింటున్న వారందరికీ క్షేమము, ఆదరణ, నెమ్మది కలిగించే మాటలు ప్రసాదించమని, వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరిని కూడా సమయానికే ఈ స్థలానికి నడిపించమని యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తునామం సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఒక వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము అన్నకాని చదువుదాం. చూడండి, ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చి దీపమై ఉన్నట్టు ఉన్నది. ఇప్పుడు చూడండి, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేని యందు? వాక్యమందు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వాక్యమందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారికి ఏం కలుగుతుంది అన్నాడు? మేలు కలుగుతుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? వాక్యమును నమ్ముకున్నవాడు మోసపోయినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే వాక్యము మనకి ఎక్కడి నుంచి ప్రభు ఇస్తున్నాడు అని అంటే మహాదివ్య మహిమ నుండి దేవుడు మనకి వాక్యం ఇస్తున్నాడు. పైనే చెప్పాడు చూడండి, 17వ వచనం. ఆ శబ్దము మహాదివ్య మహిమ నుండి వస్తుంది. మనం వింటున్న వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? మహాదివ్య మహిమ నుండి. అది మనిషిని ఆలోచన బట్టి వచ్చినది కాదు. అక్కడే 21వ వచనంలో కూడా మాట ఉంది చూడండి, 21వ వచనం. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చ నుండి కలగలేదు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై పలికారు. కాబట్టి మనం వింటున్న మాటలు ప్రభు మనకిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు అంటే మహాదివ్య మహిమ నుండి దేవుడు మనకిస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. వినాలి, ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. మనకి ఎందుకు ఇస్తున్నాడు ఆయన అని అంటే మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రభు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారితో ప్రభు ఎక్కువగా మాట్లాడతాడు. అర్థం? ప్రభు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వారితో ఎక్కువగా ప్రభు మాట్లాడతాడు. మనం ఎలా చెప్పగలమంటే మనం ఎవరితో ఎక్కువగా క్లోజ్గా ఉంటామో వారితో ఎక్కువగా మనం మాట్లాడతాం. అలాగే ఈ మధ్యలో ప్రభు నాతో ఎక్కువగా మాట్లాడుతున్నాడండి అంటే అర్థం ఏంటంటే నిన్ను ప్రభు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చాలామంది ఏమంటారు, నాకు గతంలో వాక్యం అర్థమయ్యేది కాదండి, ఇప్పుడు నాకు వాక్యం అర్థమవుతుంది. గతంలో అర్థం అవ్వలేదు అంటే అర్థం ఏంటి? అప్పుడు ప్రభు నీతో మాట్లాడలేదు. ఇప్పుడు వాక్యం నీకు అర్థమవుతుందంటే అర్థం ఏంటి? ప్రభు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేస్తున్నాడు అని అంటే యెషయా గ్రంథములో 55వ వచనములో ఆయన ఏమిస్తున్నాడు చూడండి. ఆయన వాక్కునిస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు. వాక్యం అంటే వాగ్దానాలు ఇస్తున్నాడు, వర్తమానాలు ప్రభు మనకిస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఒకసారి 10వ వచనం నుంచి చదువుదాం. చూడండి, వర్షము హేమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను. ఇక్కడ వర్షం వస్తుంది లేదా హేమం అంటే మంచు ఎక్కడి నుండి వస్తుంది? పరలోకం నుండి కాదు, ఆకాశం నుండి వస్తుంది. మనకు వస్తున్న వర్తమానం ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశము పంటే పైనుంచి, మహాదివ్య మహిమ నుంచి. అంటే ప్రభు ఉన్న చోట నుండి మనకు వర్తమానం వస్తుంది. ఆకాశము నుండేమో వర్షం వస్తుంది. ఆకాశము నుండి వచ్చిన వర్షం లేదా హేమం అంటే మంచు భూమిని ఏం చేస్తుంది? తడుపుతుంది. భూమిని తడిపి ఏమిస్తుంది? విత్తనాలు ఇస్తుంది.
తినువారికి ఏమిస్తుంది? ఆహారాన్ని ఇస్తుంది. అయితే అలాగే అని చెప్పాడు చూడండి. తర్వాత అలాగే దేవుడు చెప్తున్నాడు, నా నోట నుండి వచ్చును, నా నోట నుండి వచ్చినము కూడా అలాగే ఉండును. 11 నిష్ఫలముగా నా యొద్దకు మరలక. అంటే దేవుని యొద్ద నుండి ఏదైతే వాక్యం వస్తుందో ఆ వాక్యం ఎలా వెళ్దంట? మరలా నిష్ఫలముగా. అంటే అర్థం ఏంటి? ఫలం ఇవ్వకుండా తిరిగి వెళ్దాం. దేవుని నోట నుండి వచ్చిన వాక్యం నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనది దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యాన్ని ఏం చేస్తుంది? అంటే దేవుడు వాక్ని ఎందుకు ఇస్తున్నాడు? దేవుని నోట నుండి వచ్చిన వాక్కు ఎందుకు వస్తుంది? సఫలం అవ్వాలి. ఏం సఫలం అవ్వాలి? పాయింట్ వదిలేశారు మీరు. అక్కడ ఏముంది? నేను పంపిన కార్యమును సఫలం చేస్తుంది. అంటే వాక్యము మహాదివ్య మహిమ నుండి ఎందుకు వస్తుంది? మనకు జీవితాల్లో కార్యం చేయడానికి వస్తుంది. అంటే వాక్యం ఎందుకు వినాలి? ఇప్పుడు మనం కార్యాలు పొందుకోవడానికి. నాకు ఎక్కువ కార్యాలు కావాలండి అని అంటే ఎక్కువ వాక్యాన్ని వినాలి. ఎవరు ఎక్కువగా వాక్యం వింటారో దేవుడు ఏం చేస్తున్నాడు? మహాదివ్య మహిమ నుండి వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యం ఏం చేస్తుంది? మన యొద్దకు వస్తుంది. మన యొద్దకు ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. అంటే వాక్యము వచ్చేది ఎవరి కోసం? మన కోసం. వాక్యం వచ్చి మన జీవితంలో ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. వినండి, దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ వాక్యము మన జీవితంలో కార్యం చేస్తుంది. కార్యం చేయనుగాక. ఇప్పుడు ఎక్కువగా మన వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు వాక్యాన్ని ప్రేమిస్తామా, నిర్లక్ష్యం చేస్తామా? ఖచ్చితంగా ఏం చేస్తాం? ప్రేమిస్తాం. అంటే వాక్యం ద్వారా మన కార్యాలు జరుగుతున్నప్పుడు వాక్యాన్ని ఎక్కువగా ఏం చేస్తాం? ప్రేమిస్తాం. అంటే వాక్యం మీద మనం ఏమి ఉంచుతాం? లక్ష్యం ఉంచుతాం. వాక్యం మీద మనం ఏమి ఉంచుతాం? లక్ష్యం ఉంచుతాం. ఇప్పుడు వాక్యాన్ని నుంచి మనల్ని నిర్లక్ష్యం వైపుకి నడిపించేది ఎవరు? ఇప్పుడు అంతే కదా. అపవాది ఏం చేస్తాడు? ఇప్పుడు మెరిసి ఎక్కువగా వాక్యం వింటుంది. వాక్యం వింటే వాక్యం ద్వారా ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. కార్యాలకు ఒక పేరు పెట్టండి. ఏదైనా ఒక పేరు పెట్టండి. ఏంటంటే స్వాస్యం అనండి. స్వాస్యం. కార్యాలు అంటే ఏంటి? స్వాస్యం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? వాస్తవానికి ముందు రక్షణ ఇచ్చాడు. రక్షణ. యేసుప్రభు నమ్మం, రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న మనం అందరూ ఎక్కడికి వెళ్ళాలి? స్వాస్యంలోనికి వెళ్ళాలి. స్వాస్యం అంటే ఏంటి? కార్యాలు. అంటే రక్షణ పొందిన పిల్లలు, కుమారులు అందరూ స్వాస్యాన్ని అనుభవించాలి, కార్యాలు అనుభవించాలి. ఇప్పుడు ఆ కార్యాలు మన యందు జరగడానికి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? వాక్యాన్ని ఇస్తున్నాడు. మహాదివ్య మహిమ నుండి దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు. వాక్యం మన దగ్గరికి వచ్చింది, దాన్ని మనం నమ్మాం. నమ్మిన దాన్ని ఏం చేసాం? విశ్వసించాం. విశ్వసించిన దాన్ని ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. అంటే వాక్యం ఇప్పుడు మనకి ఏం చేసింది? కార్యం చేసింది. అంటే దేవుడు వాక్యాన్ని మనకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే మన జీవితాల్లో కార్యాలు చేయడానికి. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? మన రక్షణ పోగొట్టగలడా? జాను, దేవుడి నుంచి నిన్ను దూరం చేయగలడా? కుమారుడు కాకుండా చేయగలడా? రక్షణ పోగొట్టగలడా? నిన్ను నరకానికి నడిపించగలడా? ధైర్యంగా చెప్పు, నడిపించగలడా? నడిపించలేడు. వాడి వల్ల అవ్వదు. ఎందుకు? ఆల్రెడీ యేసుప్రభు నమ్మినప్పుడే మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. మరణంలో నుండి జీవంలోనికి మనల్ని దాటింపజేశాడు. మన మీద ఇంకే మరణం లేదు, నిత్య మరణం లేదు. విశ్వాస ఎక్కడికి వెళ్ళడంటే నరకంలోనికి వెళ్ళడు. నరకంలోనికి మనల్ని నడిపించలేడేమో కానీ సమస్యల్లోనికి నడిపించగలడు. ఎక్కడికి? మన నరకంలోనికి నడిపించలేడేమో కానీ సమస్యల్లోనికి మాత్రం ఖచ్చితంగా నడిపించగలడు. ఎందుకు? ఎలా నడిపిస్తాడంటే ప్రభు మనకు మహాదివ్య మహిమ నుండి ఏమిస్తున్నాడు? వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. వినదాన్ని ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం. విశ్వసించిన దాన్ని ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. మనం ఏం మాట్లాడతామో ప్రభు ఏం చేస్తాడు? ఆ పోలికలోనికి చేస్తాడు. అంటే దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చేది ఎందుకు? మన జీవితాలు ఏం చేయడానికి? కార్యములు చేయడానికి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం కార్యాలు ఎక్కువగా పొందుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఇప్పుడు సాతాను ఆలోచన ఏంటి? వీళ్ళు ఏం పొందుకోకూడదు? కార్యాలు పొందుకోకూడదు. స్వాస్యాన్ని ఏం చేయకూడదు? పొందుకోకూడదు. అంటే స్వాస్యాన్ని పొందుకోకుండా మనల్ని వాక్యంలో నుండి వాళ్ళు ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసము నుండి ఏం చేస్తాడు? తొలగిస్తాడు. అపోస్తుల కార్యగ్రంథం చూడండి. మీరు శ్రద్ధగా వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యగ్రంథం, అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి.
అపోస్తుల కార్యగ్రంథం 13:8 అయితే ఎలూమ ఆ అధిపతిని చూసారా, చూడండి, విశ్వాసము నుండి తొలగించాలని ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వాసము నుండి తొలగించాలని ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడో ఇంతకే 10వ వచనంలో చెప్పాడు చూడండి, అతని తేరు చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు తిన్నని మార్గములను చెడగొట్టడం మానవా. వాడు పని ఏంటి చెప్పండి? మార్గాలను చెడగొట్టడమే. ఎందుకంటే చేసే పని ఏంటి? విశ్వాసము నుండి, అందరూ చెప్పండి, విశ్వాసము నుండి తొలగించడం. వినుట వల్ల ఏం కలుగుతుంది అంటే, విశ్వాసము నుండి తొలగించడం అంటే ఎక్కడి నుంచి తొలగించడం? వాక్యం వినడం నుండి తొలగిస్తాడు. అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? విశ్వాసములో నుండి తప్పిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వినకుండా చేస్తున్నాడు. వినకుండా చేస్తున్నాడు. ఎలా చేస్తాడు వినకుండా? వాక్యం మనం వినకుండా ఎలా చేస్తాడు? నిద్రలోకి తీసుకెళ్తాడు, ఇంకా ఆలోచనలోకి తీసుకెళ్తాడు. ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారండి బైబిల్లో. వాళ్ళిద్దరి పేర్లు ఏం పేర్లు? మరియా, మార్త. మరి ఏం చేస్తుంది? వాక్యం వింటుంది. మార్త ఏం చేస్తుంది? ఎందుకు వాక్యం వినలేదు? విస్తారమైన పనులు పెట్టుకుంది. ఎవరో? మార్త. అంటే సాతాను కూడా ఏం చెప్తాడంటే, మనల్ని విస్తారమైన ఆలోచనలోనికి నడిపిస్తాడు, మనల్ని విస్తారమైన పనుల్లోనికి నడిపిస్తాడు, లేదా దేని గురించో మనం సఫర్ అయ్యేటట్లుగా చేస్తాడు. ఒక మాట చెప్పాలంటే, వాక్యం ఎప్పుడు వినగలం? ప్రశాంతంగా ఉంటేనే వినగలం. ఇప్పుడు సాతాను ఏం చేయాలి? మనలో ప్రశాంతం తీస్తే మనం వాక్యం వినలేం. మనలో గలిబిలి ఉందండి. ఒక విషయం కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాం, ఒకే విషయం కోసం ఎక్కువగా నలిగిపోతున్నాం. నలిగిపోయేటప్పుడు మనకి వాక్యం వినాలని ఆసక్తి రాదు. ఒకవేళ రాకపోతే ప్రసాద్ తిడతాడని భయం వేసో వచ్చాడు అనుకో, తమ్ముడు జాను వచ్చిన మనసంతా దీని ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? దాని మీద ఉండిపోద్ది, ఆ సమస్య మీద ఉండిపోద్ది, దాని మీద ఉండిపోద్ది. ఇప్పుడు సాతాను కూడా ఏం చేస్తాడంటే, ఈ సమస్య నుంచి నువ్వు బయటకు రాగలవా, నీ వల్ల అవుతుందా అని వాడు ఎక్కువగా ఆ రోగం కొరకు లేదా ఆ సమస్య కొరకు మనం ఎదురవుతున్న ఆ సమస్యను ఎక్కువగా మనలో జ్ఞాపకం తెచ్చేటట్లుగా చేస్తాడు. ఎక్కువగా జ్ఞాపకం తేవడం మనం ఏమనుకుంటాం? వీడు చాలా మంచోడు, నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు పదే పదే సమస్యని జ్ఞాపకం చేస్తున్నాడు అని అనుకోకూడదు. పదే పదే సమస్యను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నిన్ను విచారంలోకి తీసుకొని వెళ్తాడు, ఆలోచించేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు నీ ఆలోచన, నీ మనసు అంతా దేని మీద ఉండిపోతుందంటే, నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో ఆ సమస్య మీద ఉండిపోతుంది. ఒకవేళ అప్పులు బాధలు అనుకోండి, దాని గురించి ఎక్కువ ఆలోచించేటట్లుగా చేస్తాడు. అర్థమైంది? అనారోగ్యం అనుకోండి, దాని కొరకు ఎక్కువ ఆలోచించేటట్టుగా చేస్తాడు. ఏదో నాకు సమస్య ఎదుర్కొంటున్నాం అనుకోండి, దాని గురించి ఎక్కువగా ఆలోచించేటట్టుగా చేస్తాడు. ఇలా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందంటే, నీ మనసు వాక్యం మీదకి వెళ్ళగదాం. అందుకే చాలామంది వచ్చి అక్కడ కూర్చున్నా బయటికి వెళ్ళిన తర్వాత, అమ్మ నీతో ప్రభు ఏం మాట్లాడాడంటే, నాతో ఏం మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడలేదు అంటే, నీ ఆలోచనకు లేదు. వాడు నీ మనసుని ఏం చేశాడు? నీ మనసుని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే అంటాడు చూసారా, దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఏం చేస్తాడు? వాక్యాన్ని ఎలాగ ఎత్తుకెళ్ళిపోతాడు? నిన్ను వినకుండా చేయడమే ఎత్తుకెళ్ళిపోవడం. నిన్ను వినకుండా వాడు ఏం చేస్తాడంటే చేస్తాడు. మనమేమనుకుంటాం? ఏదో ఆలోచించడం వల్ల మనకు వాక్యం దూరం అయిపోతుంది. అందుకు మనం ఏం చేయాలంటే, ముందు నేరుగా వాక్యాన్ని వినాలి. తేటగా మన వాక్యం వింటే వాక్యంలోనే మనకు వాగ్దానాలు వస్తాయి, వాక్యంలోనే మనకు వర్తమానం వస్తుంది. అప్పుడు ప్రభు మనం విన్న వాక్యాన్ని బట్టి మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? స్వస్థతలోనికి నడిపిస్తుంది. స్వస్థత లేదా కార్యంలోనికి నడిపిస్తుంది. నేను ఎలా అంటాను, మీలో విశ్వాసం ఉందా లేదన్న చూసేది ఎవరు చెప్పండి? ప్రభువే. కార్యం చేసేది ఎవరు చెప్పండి? ప్రభువే. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినటం వల్ల కలుగుతుంది. అంటే మనం ఎక్కువగా వింటే నీలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని ఎవరు చూస్తారు? ప్రభు చూస్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు మన జీవితంలో ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఇక్కడే ఉంది చూడండి అన్నమాట. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడున్నాడు. అతను పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇతను కూర్చోండి. ఎందుకు కూర్చొని ఉండిపోతున్నాడు? నడవలేడు. ఎందుకు నడవలేడు? కుంటివాడు. అంటే అతను 2 కాళ్ళు ఏమైనాయి? చచ్చుపడిపోయినాయి. ఇలాగున్న వ్యక్తి
అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుట వినిను. అంటే ఏం వింటున్నాడు ఇతను? వాక్యం వింటున్నాడు. అప్పుడు పౌలు అతని వైపు తేరు చూచి, అతని వైపు ఏం చేశాడు? తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి ఏముంది? విశ్వాసం ఉందని గ్రహించాడు. అప్పుడు ఎలా అంటున్నాడు చూడు, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి ఏం చేశాడు? నడవసాగాడు. వినండి, అంటే ఇక్కడ పౌలు గారు వాక్యం చెప్తున్నారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఏంటా వ్యక్తి అంటే, 2 కాళ్ళు అతనికి ఏం చేయడం లేదు, పని చేయడం లేదు. 2 కాళ్ళు పక్షవాయువు లాగేసినాయి. ఈ 2 కాళ్ళు పని చేయని ఈ వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెబుతూ వచ్చి కూర్చున్నాడు. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ప్రభు ఏం చూశాడంటే అతనిలో విశ్వాసం చూశాడు. అప్పుడు పౌలు గారు ఎలా అన్నారు? నీకు విశ్వాసం ఉన్నదా అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు విశ్వాసం ఉన్నదయ్యా. అప్పుడు ఎలా అన్నాడు పౌలు గారు? స్వస్థత పొందుటకు నువ్వెవరు? అర్హుడవు. అంటే ఈ వ్యక్తి స్వస్థత పొందడానికి అర్హత ఏంటి? ఇతనిలో విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా కలిగింది? వినటం వల్ల. అంటే మనం వింటే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా మనకి కార్యాలు. దాంట్లో ఇక్కడ ఏం జరిగింది? స్వస్థత. అంటే ఇప్పుడు సాతాను మనం స్వస్థపడకుండా చేయాలంటే ఏం చేయగలడు? వినకుండా చేయగలడు. ఎందుకు? వినకుండా చేస్తే విశ్వాసం రాదు, విశ్వాసం కలగకుండా ఉంటే కార్యం జరగదు. అంటే సాతాను ఏం చేస్తున్నాడు అంటే మనల్ని స్వాస్యములో నుండి, అంటే కార్యాల్లో నుండి స్వస్థతను మనం అనుభవించకుండా చేయడమే వాడి పని. అర్థమైందండి? ఒక మాట చెప్తాను. ఆల్రెడీ ప్రభు నమ్మినప్పుడు ఆయన గాయముల చేత మనకి ఏం కలిగింది? కలిగిందా? కలుగుతుందా? కలిగింది. ఎక్కడ కలిగింది? ఆత్మలో మనం స్వస్థత కలిగి ఉన్నాం. యేసు ప్రభు నమ్మినప్పుడే ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలిగింది. అంటే ఆత్మలో మనకు స్వస్థత ఉంది. ఇప్పుడు ఆత్మలో ఉన్న స్వస్థత ఎక్కడికి రావాలి? శరీరంలోనికి రావాలి. బలహీనతలు ఎక్కడున్నాయి? రోగాలు ఎక్కడున్నాయి? సమస్యలు దేనికి ఉన్నాయి? శరీరానికి. సమస్తం శరీరానికి ఉన్నాయి. ఆత్మలో కలిగిన స్థితి ఇప్పుడు ఎక్కడికి రావాలి? శరీరంలోనికి రావాలి. ఆత్మలో కలిగిన స్థితి శరీరంలోనికి రావాలంటే విశ్వాసం వెల్లడి కావాలి. ఎప్పుడైతే విశ్వాసం అనేది వెల్లడయిందో ఆత్మలో జరిగిన ప్రతి కార్యాన్ని మనం ఎక్కడ చూస్తాం? శరీరంలో చూస్తాం. ఇప్పుడు మన ఆలోచన అంతా ఏంటి? మన ఆలోచన అంతా ఏంటంటే సమస్యలు పోవాలి, ఇంకా అప్పులు పోవాలి, ఇంకా శోధనలు పోవాలి, అనారోగ్యాలు వీటన్నిటి కొరకు మనం ఆలోచిస్తున్నాం. కానీ ముందు ప్రభు దేని మీద దృష్టి పెట్టమంటున్నాడు? ముందు వాక్యం మీద దృష్టి పెడితే చెప్పండి, అన్నిటికీ ప్రభు విడుదలిస్తాడు. మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ సమస్యల మీదకి వెళ్ళిపోయింది. సమస్యల మీదకి వెళ్ళడం వల్ల మనం ఏం వెళ్ళలేకపోతున్నాం? వాక్యం వెళ్ళలేకపోతున్నాం. అంటే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? వాక్యం దగ్గరికి నడిపిస్తాడు. దుష్టుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు? సమస్య దగ్గరికి నడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది పాయింట్ నేను చెప్పింది? సాతాను ఎక్కడికి నడిపిస్తాడు? సమస్య దగ్గరికి నడిపిస్తాడు. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? వాక్యం దగ్గర నడిపిస్తాడు. అంటే వాక్యం దగ్గరికి వెళ్తేనే సమస్యకి ఏమవుతుంది? విడుదల కలుగుతుంది. సాతాను ఏమంటున్నాడు? సమస్యను చూడమంటున్నాడు. నువ్వు సమస్యను చూస్తే దేని కొరకు ఆలోచిస్తున్నావు? సమస్య కొరకు ఆలోచిస్తున్నావు. నువ్వు కూర్చున్న దేని కొరకు ఆలోచిస్తావు? ఏం తప్పు మేము ఎలా తీర్చగలం, ఏం చేస్తే బాగుంటుంది, ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం. ఒకవేళ రోగం ఉందనుకోండి, ఏం ఆలోచిస్తాం? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఏ వ్యక్తిని పట్టుకుంటే బాగుంటుంది. అంటే సాతాను ఎప్పుడు ఏమంటాడంటే నీ కళ్ళ ముందు సమస్యను చూపిస్తాడు. సమస్యను ఎందుకు చూపిస్తున్నాడు? నీ ప్రయత్నం ద్వారా దాన్ని సాధించని చెప్తున్నాడు. నీ వల్ల అయిపోద్దే, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు కొంత కష్టపడు, నువ్వు కొంత ప్రయాసపడితే నీ వల్ల అయిపోద్ది అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు నువ్వు సమస్యను చూడకు. ముందు దేని చూడకు? సమస్యను చూడకు. నువ్వు దేని మీద లక్ష్యం ఉంచు? వాక్యం మీద లక్ష్యం ఉంచితే సమస్య నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు సమస్యను చూపించే సాతాను మాట వినాలా, వాక్యాన్ని చూపించే ప్రభు మాట వినాలా? అర్థమైందా? వినండి. మీ దగ్గరికి వచ్చి పదే పదే సమస్యను జ్ఞాపకం చేస్తున్నాడంటే వాడు ఎవడనుకుంటున్నారు? అది వాడు అపవాది సంబంధి. యోబు దగ్గరికి తన భార్య వచ్చి ఏమంది? ఇన్ని బాధలు అనిపిస్తున్నావు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు? దేవుని దూషించి దాంట్లో చాక్లెట్లు ఉన్నాయి, వెంకటలక్ష్మి నువ్వు ఒకటి, రమ్య ఒకటి. వద్దా? వద్దంట్లే. వినండి, ఎక్కడ ఆగిపోయాం? యోబు దగ్గర ఆగాం. యోబు దగ్గరికి వచ్చి భార్య ఏమంది? ఇన్ని సమస్యలు కలుగుతున్నాయి కదా, ఇన్ని బాధలు కలుగుతున్నాయి కదా, ఇంకా దేవుడు అంటావు ఎందుకు? దేవుని దూషించేసి చనిపో.
అంటే ఏం జ్ఞాపకం చేసింది భార్య? సమస్యను జ్ఞాపకం చేసింది. అక్కడ ఇలా అన్నాడు, ఆమె హృదయంలోనికి ఎవరు దూరిపోయారంట? అపవాది దూరిపోయాడు. అపవాది దూరేమంటున్నాడు? దేవుని దూషించేసి చనిపో. అంటే అపవాది ఏం చెప్తాడంటే, మనకు పదే పదే సమస్యను జ్ఞాపకం చేసేవాడు అపవాది. కానీ దేవుని ఆత్మ ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసా? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు? వాక్యం మనం వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే మన జీవితాలు ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. అందుకే మనల్ని సాతాను ఎక్కడికి నడిపిస్తాడంటే చింతలోనికి నడిపిస్తాడు. ఎక్కడికి? చింతలోనికి. చూడండి ఆ మాట. బాధలు వాటిని ఎక్కువ ఆలోచించి మన చింతలోనికి నడిపిస్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి అని చెప్పి వెంటనే 8లో ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఏం చేస్తున్నాడు? ఎవరికి విరోధి? ఎవరి విరోధి? మనకి విరోధి ఎవరు? అపవాది. వాడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అన్నాడు 7వ వచనంలో? చింతలు. చింతలు అంటే బాధలు. అంటే మనకి ఏమైతే కలిగాయో వాటిని మనకి జ్ఞాపకానికి చేస్తూ ఉంటాడు సాతాను. అందుకే అన్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరు మృంగుదునని ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతున్నాడు. ఎందుకు? వాడు మన విరోధి. మనకి విరోధి ఎందుకంటే మనం స్వాస్యంలోనికి వెళ్లకుండా చేసేవాడు కనుక మనకి విరోధి. మన కార్యాలు అనుభవించకుండా చేసేవాడు కాబట్టే మన విరోధి. మన స్వస్థతను అనుభవించకుండా చేసేవాడు కాబట్టే మన విరోధి. అందుకు ప్రభువు మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? ఎప్పుడెప్పుడు తిరుగుతాడు? ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. వీడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని పట్టుకుంటున్నాడు. పట్టుకొని ఏం చేస్తాడు? విశ్వాసంలో నుండి తొలగిస్తాడు. విశ్వాసంలో నుండి తొలగించడం అంటే ఏం చేస్తున్నాడు? వాక్యం వినకుండా చేస్తున్నాడు. అందుకే ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నారు అనుకుంటున్నారు? వారు దేవుని వాక్యంలో నుంచి వారిని ఏం చేశాడు? తప్పించేశాడు. వాక్యంలో నుండి ఎందుకు తప్పించేశాడంటే, నీకు టాలెంట్ లేదా? నీకు బలం లేదా? నీకు ఆలోచన లేదా? నీ టాలెంట్తో నువ్వు సమస్యల నుంచి బయటకు రాలేవా? నువ్వు కష్టపడడం లేదా? నీ కష్టం తప్పులు తీర్చలేవా అని ఏం చేస్తున్నాడు? వాడు ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రేరేపణ ఎప్పుడైతే ఒక వ్యక్తి కలుగుతుందో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన సామర్థ్యతను నమ్ముకుంటున్నాడు, తన శక్తిని నమ్ముకుంటున్నాడు. ఎప్పుడైతే తన శక్తిని నమ్ముకుంటున్నాడు, ఇప్పుడు ఏ ప్రయత్నంలో ఉన్నాడు? ఏదో ఒకటి చేసి ఈ అప్పుల్లోంచి ఈ సమస్యల్లోంచి బయటికి రావాలనుకుంటున్నారు. ఎప్పటికైనా అవుతుందా? కానీ అవధాన సంగతి ఎవరో తెలియదు. ఈ ప్రయత్నంలో ఉన్న వారికి ఖచ్చితంగా తెలియదు. అందుకే వాళ్ళని అడగండి, ఏమన్నా మీరు మందిరానికి ఎందుకు వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారని అంటే, వాడు ఎన్ని కారణాలు చెప్పినా దాని అంతటికి వెనకాల ఉండేది ఒకటే, నా శక్తితో ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. శక్తితో ఏదో చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అతనికి? ఆడ వెనకాల ఒకడు పనిచేస్తున్నాడు. ఒక నల్లోడు ఉన్నాడు. ఎవడాడు? అపవాది. ఈడేమంటున్నాడు వచ్చి, నువ్వేదో రకం కష్టపడు, నీ వల్ల అయిపోద్దా అని అంటున్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? వాక్యం వినడు. మీరు వెళ్ళి అడగండి, వాక్యం ఎందుకు రావడం లేదంటే ఏమంటాడు? నేను వస్తున్నాను కానీ అందరూ పాటలు పాడమంటున్నారు నన్ను అని కారణం చెప్తాడు. నేను వస్తున్నాను కానీ నాకు సిగ్గేస్తుంది అంటాడు. నేను రావాలనుకుంటున్నాను కానీ ఏ కారణాలు ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, రాకుండా చేసేసింది వాడు. ఇప్పుడు ఇతనిలో ఏ ప్రయత్నం ఉంది? నేను ఏదో చేసే ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో ఎప్పటికీ ఏం అవ్వలేడు, ఎప్పటికీ పాస్ అవ్వరు. ఎందుకు? ప్రభువులు అన్నాడు, నాకు విరోధముగా ఉండి, నాకు వేరుగా ఉండి మీరు ఏది సాధించలేరు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుండి దేవుడు ఏం చేశాడు? ఆయన రెక్కల మీద మోసుకొచ్చాడు వాళ్ళని. కానీ ఐగుప్తులోంచి ఎర్ర సముద్రం దాటిన తర్వాత మాకు నీళ్ళు కావాలన్నాడు. వెంటనే ఏమిచ్చాడు దేవుడు? బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. మాకు ఆహారం కావాలి అని అడిగారు. మన్నాను కురిపించాడు. తాగడానికి నీళ్లు చేదుగా ఉన్నాయన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మధురంగా మార్చాడు. ఇన్ని చేసిన దారు సేనాయి పర్వతం దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? మా సామర్థ్యంతో బ్రతుకుతామని అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? బాబు ఇది సరికాదు, మీ సామర్థ్యంతో బ్రతకలేరు అని అంటే, లేదు మా సామర్థ్యంతో బ్రతుకుతామని అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? బ్రతుకుతాను అంటున్నారు కాబట్టి సరే బ్రతకండి అన్నాడు. అప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఏమయ్యారు? ఎంతమంది చనిపోయారు? 3,000 మంది అవుట్ అయ్యారు. ఎందుకు అవుట్ అయిపోయారు? 3,000 మంది ఎందుకు చనిపోయారు అని అంటే, ఎక్కడైతే మా సామర్థ్యంతో చెయ్యాలన్న ఆలోచన ఎక్కడైతే వస్తుందో అక్కడ దేవుని కృపలో నుండి తొలగిపోతారు, దేవుని శక్తి నుంచి తొలగిపోతారు. అప్పుడు వెంటనే వారి మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. అర్థమైందా? కాబట్టి మన ప్రయత్నాలు ఎప్పుడు ఏం చేయకూడదు?
నేనేదో చేసేసి ఈ సమస్యలో నుంచి బయటకు వచ్చేద్దామని అనుకోకూడదు. ముందు మన ఆలోచన, మన లక్ష్యం ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. మొదట మన చదువుని వచనం ఏంటి? మీరు దేవుని వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. వాక్యం మీద లక్ష్యం ఉంచేటట్లుగా ప్రభు చేస్తాడు. సాతాను ఏం చెప్తున్నాడు? వాక్యం మీద నీ నుంచి ఏం చేస్తున్నాడు? లక్ష్యము లేకుండా చేస్తున్నాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన గురి ఎప్పుడు కూడా వాక్యమే. మన ఆలోచన ఎప్పుడు కూడా వాక్యమే. వర్షం వచ్చినా, ఎండ కాసిన, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అసలు ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ఈ వారం ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, మనం వెతుక్కుంటూ రండి. ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. మీ ఇంట్లో ఏ సమస్య ఉందన్నది ఎవరికి బాగా తెలుస్తుంది? మీ ఇంటి పక్క వారికి తెలియదు. ఒకవేళ మీ ఇంటి పక్క వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని అందరికి చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారు? మిమ్మల్ని హేళన చేస్తారు, లేదంటే మిమ్మల్ని చీప్ చేస్తారు. కానీ మన సమస్య మన పక్క వారికి తెలియదు, కానీ మన సమస్య ప్రభుకి తెలుసు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? ఆ సమస్యలో నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో దేవుడు తన సేవకుని ద్వారా వాగ్దానాలు ఇస్తాడు. సేవకుని నోట వాగ్దానాలు వచ్చినప్పుడు వెంటనే వాగ్దానాలు ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని వెంటనే దానికి మన ఆమేన్ అనాలి. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు వాగ్దానం వచ్చింది. వాగ్దానం వచ్చి మెర్సీతో ప్రభు మాట్లాడేమన్నాడంటే, ఎంత అప్పు ఉందమ్మా అని అడిగాడు ప్రభు. 8 లక్షలు ఉంది అని చెప్పింది మెర్సీ. వెంటనే ప్రభు ఏమన్నాడు? వాటన్నిటిలోంచి త్వరలోనే నీకు విడుదల కలుగును గాక అని అన్నాడు. వెంటనే ఇప్పుడు మెర్సీ ఏమనాలి? ఆమేన్ అనాలి. అప్పుడు వెంటనే 8 లక్షల నుంచి అప్పు బయట రావాలి. మా ఆయన చేసే వ్యాపారం బంగారం వ్యాపారం ఏం కాదు, గ్యాస్ పొయ్యిల వ్యాపారం. 8 లక్షల వ్యాపారం ఎలా తీరిపోదా అని అనుకోకూడదు. వెంటనే మాట ఇచ్చింది ఎవరు? ప్రభు. దాని వెంటనే మనం ఏం చేయాలి? దానికి వెంటనే ఆమేన్ అనాలి. కానీ మనసు ఏమంటుంది? ఆమేన్ అంటే జరిగిపోద్దా, ఇది ఎలాగవుతుంది అని మనసు ఏం చెప్తుంది? అంటే మన మనసు ఎలా లేదు చూడండి. ఎలా లేదన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మనసు ఎలా లేదంట? 14వ అధ్యాయం 14 వచ్చింది. 14వ అధ్యాయం 14 వచనంలో నా మనస్సు ఫలవంతముగా ఉండదు. మనసు ఎలా ఉండదు చెప్పండి? అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన మనసు ఏం చెప్తుంది అన్నది మనం అస్సలు వినకూడదు. ప్రభు మాట్లాడాడు అంటే వెంటనే దానికి ఏమనాలి? మనం ఆమేన్ అనడమే. కానీ మనసు ఏం చెప్తుంది లోన నుండి? ఇది ఎలా జరుగుతుంది, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని మనం ఆలోచించకూడదు. ఎందుకంటే మాట్లాడింది ఎవరు? ప్రభు. ఆయన ఏదైనా చెయ్యగలిగిన సామర్థ్యుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన దేవుడు నీ సమస్యలన్నిటి నుంచి కూడా పాయలుగా చేయగలడు. అర్థమవుతుందా? ఎరుకో గోడలను జేసీపీ పెట్టి బదలగొట్టినా కూడా ఏమవ్వవు, బద్దలవ్వవు. కానీ అవి ఎలా బద్దలయ్యాయి? నోటితో మాట్లాడారంతే. ఎరుకో గోడలు బద్దలవును గాక అని అన్నారు. ఎరుకో గోడలు ఏమయ్యాయి? బద్దలయ్యాయి. మన ముందు ఎటువంటి సమస్య ఉన్నా కానివ్వండి, మన మనసు ఏం చెప్తుంది అన్నది వినకండి. మీ మనసు చెప్పేది వింటే మీరు ఎప్పటికీ బలహీనులు అయిపోతారు. మీ మనసు ఏం చెప్తుంది అన్నది కాదు, మీలో ఉన్న ఆత్మప్రభు మీకు ఏం చెప్తున్నాడు, మీలో ఉన్న ఆత్మప్రభు మీకు ఏం చెప్తున్నాడు అన్నది మీరు వింటే, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అన్నది ప్రభు మీద మనం గురి పెడితే ప్రభు మనతో మాట్లాడతాడు. మాట్లాడిన ఆయన ఏం చేస్తానన్నాడు? కార్యం చేస్తాడు. మహాదివ్య మహిమ నుండి ఏమొస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. ఎలా వెళ్ళదు? ఇందా చదివారు మీరు, నిష్ఫలంగా వెనక్కి వెళ్దాం. అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట ఎందుకు వస్తుంది? మన జీవితాల్లో కార్యం చేయడానికి. కార్యం చేయకుండా తిరిగి వెళ్ళదు. ఎందుకంటే ఆయన మాట్లాడగలిగిన వాడు, అంతేకాదు కార్యం చేయగలిగిన వాడు. ఆయన వాక్కులో ధన్యుడే. చూడండి లూకాసు వార్త, చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 19. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ఇలా చెప్పాడు చూడండి. క్రియలోను 2, వాక్యములోను ఎవరు చెప్పండి? అంటే మాట్లాడగలడు. చెప్పండి. క్రియ అంటే ఏంటి? పని. అంటే మాట్లాడగలడు. రెండోది ఏం చేయగలడు? పని చేయగలడు. మనకేం పేరు పెడదాం? మనం మాట్లాడగలం కానీ ఏం చేయలేం. అంతే కదా? ఏదైనా మనం మాట్లాడగలమే కానీ మనం ఏం చేయలేం. కానీ దేవుడు మాట్లాడగలడు, మాట్లాడిన పని చేయగలడు. అంటే మహాదివ్య మహిమ నుండి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన దాన్ని ఏం చేస్తాడు? ఆయన పని చేస్తాడు. అందుకే
అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఏముంచలేదు, అవిశ్వాసం ఉంచలేదు. ఏమన్నాడు? నేడు వచ్చే సంవత్సరానికి నీ గర్భం తెరవబడుతుంది, నీకు ఇస్సాకు అనే కుమారుడు పుడతాడు. ముసలి 90 సంవత్సరాల వయసు దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు తల్లి కాబోతున్నావు అంటే ఏమంటారు? అసలు నమ్మరు. కానీ 90 సంవత్సరాల వయసులో కూడా దేవుడు మహాదివ్య మహిమ నుండి వాక్కునిచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి, సారాకి. 90 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడి ఏమన్నాడంటే నేను కార్యం చేయబోతున్నాను అని అన్నాడు. వారు మనసు ఎలా ఉండదు? ఫలవంతంగా ఉండదు. కానీ మనసును బట్టి వాళ్ళు ఏం చేయలేదు, మాట్లాడలేదు. మనసును బట్టి మాట్లాడక ఆత్మను బట్టి ఏమన్నారు తెలుసా? ఆమెన్ అన్నారు అంతే. అంటే 90 సంవత్సరాల వయసులో కనాలంటే తల్లికి ఏం కావాలి? బలం కావాలి. గర్భాన్ని ఇచ్చింది ఎవరు? గర్భం ఇచ్చింది ఆయనని నమ్మిన సారాకి బిడ్డను కనడానికి కూడా శక్తిని ఎవరిస్తారు? అదే నమ్మింది. అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు, నాకు బిడ్డనిస్తానన్నది దేవుడు, ఈ వయసులో నేను కనాలంటే నా శరీరం ఏం చేయదు, సహకరించదు. అక్కడ ఎలా రాయబడి శరీరం మురతో తుల్యమైపోయింది అని అన్నాడు. అంటే శరీరం ఏమైంది? నుడతలడిపోయింది శరీరం. మురతో తుల్యమైపోయిన శరీరంలో కూడా బిడ్డను కలిగే శక్తినిచ్చాడు దేవుడు. చూస్తారా మాటని? రోమపత్రిక 4వ అధ్యాయం. ప్రభు కార్యాలు మనం వింటుంటే ఇవి చాలా మన కన్నులకు ఆశ్చర్యం. చూడండి 19వ వచనం, రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక, దేవుడు మాట్లాడాడు, రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉన్నప్పుడు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భం కూడా ఏమైంది? మృతతుల్యమైనట్లును. అంటే వారిద్దరి శరీరాలు ఏమైనాయి? మృతతుల్యమైపోయాయి. ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి ఏం చేయలేదు. దేని మీద సందేహం రాలేదు? దేని మీద సందేహం రాలేదు? అంటే ఈ వయసులో కూడా మాకు గర్భపిల్లలు పుడతారా అని వాళ్ళని బట్టి వారికి సందేహం రాలేదు. రెండోది, దేవుని మీద కూడా వారికి సందేహం రాలేదు. ఎందుకు? ఆయన అన్నాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఎందుకు? ఆయన క్రియలోను వాక్యంలోను కూడా ఎవరు ధన్యుడు? ఆయన మాట్లాడగలడు, మాట్లాడిన దాన్ని పని చేయగలడు అని ఎవరు నమ్మారు? వీళ్ళిద్దరు నమ్మి దేవుని వాగ్దానమును వారు సందేహింపక వెంటనే వారు దేవుని ఏం చేశారు? మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు ఎవరు? సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందుకుంది? విశ్వాసం వల్ల ఏం పొందుకుంది? విశ్వాసం వల్ల ఏం పొందుకుంది? అంటే 90 సంవత్సరాల వయసులో బిడ్డను కనడానికి బలం కావాలి కదా, ఆ విశ్వాసమే ఆమెకు బలాన్ని ఇచ్చింది. లుస్త్రాలో ఉన్న వ్యక్తికి విశ్వాసమే ఏమిచ్చింది? ఇలా చెప్తున్నాను, విశ్వాసమే బలాన్ని ఇచ్చింది, విశ్వాసమే స్వస్థతనిచ్చింది. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినటం ఎలా కలుగుతుంది? అంటే ఇప్పుడు మనం దేని మీద లక్ష్యం ఉంచాలి? వాక్యం మీద లక్ష్యం ఉంచితే ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మన స్వస్థతలోకి నడిపిస్తుంది. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వల్ల మనకి ఏం కలుగుతుంది? బలం కలుగుతుంది. ఇంకో మాట చెప్తున్నాను, విశ్వాసం వల్లనే కార్యాలు జరుగుతాయి. విశ్వాసం వల్ల ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. నేను ఎలా అంటానంటే మన జీవితాల కార్యాలు. రెండోది, బలహీనతలో ఉన్నప్పుడు మనకు కావలసిన బలం. ఇంకోటి ఏంటి? అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు కావలసిన స్వస్థత. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? విశ్వాసంలో ముడిపడి ఉంది. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినటం వల్ల. అంటే ఇప్పుడు మనం దేని మీద లక్ష్యం ఉంచాలి? అంటే ఇప్పుడు వాక్యం మీద లక్ష్యం ఉంచితే వీటిని మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. కానీ సాతాను దేని మీద తీసుకెళ్తున్నాడు? వినకుండా చేస్తున్నాడు. వినకుండా చేసి నిన్ను ఎక్కడికి? నీ ఆలోచన సమస్య వైపు. నిన్ను ఏం చూడమంటున్నాడు? సమస్యను చూడమంటున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? వాక్యం చూడు. వాక్యం చూస్తే వీటన్నిటిలోంచి నీకు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు బలం కలుగుతుంది, నీకు కార్యాలు కలుగుతాయి. ముందు నీ మనసంతా దేని మీద ఉంచు? వాక్యం మీద ఉంచు. మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటే మనం ఏం కోల్పోతాం? వాక్యాన్ని కోల్పోతాం. వాక్యం కోల్పోతే ఏం కోల్పోతాం? విశ్వాసం కోల్పోతాం. విశ్వాసం కోల్పోతే ఏం కోల్పోతాం? కార్యాలు కోల్పోతాం. అమ్మ వినండి, మన కార్యాలు, మన స్వస్థత యావత్తు దేంట్లో ఉందంటే వాక్యంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. దీన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు వాగ్దానాలు ఇస్తాడు. ఏదైతే ప్రభు మాట్లాడాడో దాన్ని ఖచ్చితంగా ప్రభు స్థిరపరుస్తాడు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఈ మాట అందరూ వినండి. వాక్యం మీద లక్ష్యం ఉంచమని చెప్పింది ఎవరు? ప్రభువే. అంటే వాక్యం మీద లక్ష్యం ఉంచితే మేలు ఎవరికే? మనకే. అంటే ఇప్పుడు సాతాను దేని నుంచి తప్పిస్తాడు మనల్ని? వాక్యం. వాక్యం మీద మనకేమి లేకుండా, లక్ష్యం లేకుండా చేసేది ఎవరు? అపవాది. కాబట్టి ఇప్పుడు మీరు దేని గుర్తుపట్టాలి?
మనం ఒక వారం మానేసామనుకోండి, ఇంటికాడ కూర్చున్న తర్వాత ఎవరు నవ్వుతారు చెప్పండి? అంతే. అంటే ఆ రోజు నువ్వు ఎవరి మాట విన్నావు? అప్పుడు ఎవరిని గెలిపించావు? అది ఎప్పుడైతే మనం ఏ పరిస్థితిలో ఉన్నా వచ్చి వాక్యం వింటున్నాం అనుకోండి, అప్పుడు అపవాది ఏమనుకుంటాడో తెలుసా? జాన్ని ఎంత ఆపాలనుకుంటున్నాను కానీ జాన్ని నేను ఆపలేకపోతున్నాను అనుకోవాలి. ఎవరో? అపవాది. మనం ఏమనుకుంటాం? చిన్న బలహీనత వచ్చినా, ఏదైనా సమస్య రాగానే, ఎక్కడికైనా ప్రయాణాలు కూడా ఎప్పుడు వస్తాయి? మీరు గమనించండి, ఏ ప్రయాణాలైనా అన్ని ఆదివారం వస్తాయి. ఆదివారం ఎందుకు వస్తున్నాయి? నిన్ను ఏదో రకంగా ఆపాలి. ఆ రోజు నిన్ను ఏదో ఒక రకంగా ఆపడానికి ఆ రోజున ఏమంటారు తెలుసా? జాను 2000 ఇస్తాను అని అంటారు. ఉత్తర రోజున వచ్చినప్పుడు ఎవరు ఫోన్ చేయరు, కానీ ఆదివారమే ఫోన్ చేసి ఏమంటారు? ఈరోజు 2000 ఇస్తాం, లేదంటే 3000 ఇస్తాం. వినండి, అదంతా సాతాను ఎర. సాతాను ఎర ద్వారా మనకు వచ్చేది కూడా మన దగ్గర నిలబడదు. ఎందుకు? ఈడు ఏమంటున్నాడంటే నేను 5000 ఇస్తాను ఆదివారం అని అంటున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నాకు విరోధంగా ఉండి నువ్వు సంపాదించినా ఎక్కడ వేసినట్టు? చిల్లు పడిన సంచులు వేసినట్టు అయిపోయింది అన్నాడు. ఈడు మాటిని 5000 తెచ్చుకున్నావు, ఇక్కడ వేసాం. ఇదేమైంది? చిల్లు పడిన సంచులు వేసినట్టు అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమనుకుంటాం? తెచ్చాను కానీ ₹1 కూడా నాకు లేదని. అందుకే వినండి, మనం ఈడేదో ఇస్తున్నాడు అనుకుంటున్నాం కానీ ఈడు మాట మీద మనం ఎంత తెచ్చుకున్నది చిల్లు పడిన సంచులు వేసినట్టుగానే అయిపోతుంది. కానీ ఇలా అన్నాడు, ప్రభువుని మనం స్తుతిస్తూ ప్రభు మనకి ఇచ్చింది అది సమస్తం కూడా ఎలా ఉంటుంది తెలుసా? సమృద్ధిగా ఉంటుంది. ఇలా అన్నాడు, పోయిన పంటను కూడా తిరిగిస్తాడు. పోయిన పంట అర్థం ఏంటి? మీరు ఎంతైతే అనారోగ్యాలకు డబ్బులు ఖర్చు పెట్టేశారో దాన్ని కూడా దేవుడికి తిరిగి ఇవ్వగలడు. ఏవేల గ్రంథంలో పంట అంతా పోయిందని వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తున్నారు. పసర పురుగులు వచ్చి పంటనంతా తినేసాయి. అప్పటికైనా దేవుడు ఇలా అన్నాడు, మీరు నా మాట నమ్మితే పోయిన పంటను తిరిగిస్తానన్నాడు. అంటే పసర పురుగులు తినేసిన పంటను కూడా ఏం చేయగలడు? తిరిగి ఇవ్వగలడు. మనం నమ్ముకున్న ప్రభు మనం ఏదైతే అనారోగ్యాలకి డబ్బులు ఖర్చు పెట్టేశామో వాటన్నిటిని కూడా తిరిగి ఇవ్వగలడు. మీరు నమ్మితే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు చేయగలడు. అర్థమైందండి? ప్రభు ఖచ్చితంగా చేయగలడు. కాబట్టి మనం ముందు మన లక్ష్యం దేని మీద ఉంచుతాం? వాక్యం మీద లక్ష్యం ఉంచండి, సమస్తాన్ని ప్రభువే జరిగిస్తాడు. మీరు మనం ఎక్కువగా వాక్యాన్ని వెంబడిస్తుంటే అసలు మన యొద్దకు ఎవరు రాలేడు తెలుసా? ఎప్పుడైనా చూడండి, మీరు పొయ్యికాడ మంట పెట్టినప్పుడు వాళ్ళు ఎలుగుతున్న ఆ పుల్ల మీద ఎవరు వాళ్ళరు? ఈగలు ఆలం. ఎందుకు ఆలడం లేదు? అది ఆలితే కాలిపోతానన్న సంగతి తెలుసు. మీరు ఎక్కువగా వాక్యం వింటున్నారు అనుకో, మీ దగ్గరికి రాలేడు. ఎందుకు రాలేడు? ఆడికి తెలుసు ఈ టైంలో మెర్సీ దగ్గరికి వెళ్ళడం అంత మంచి కాదు. మెర్సీ దగ్గరికి వెళ్తానని ఖచ్చితంగా నేను కాలిపోతానని ఖచ్చితంగా వాడు ఏం చేయడు? రాడు. మనం ఎప్పుడైతే మనం వెలుగుతూ ఉండమో, వెలుగుతూ ప్రకాశించే దీపము అని అన్నాడు యోహాను సువార్త. ఆ వెలుగుతుంటాము, ఆ దీపం బొట్టు మీదకి ఈగలు రావు. అలాగే మన దగ్గర కూడా వాడు రాలేడు. కానీ మనం ఎప్పుడైతే వినుటలో నిర్లక్ష్యంగా ఉంటున్నామో, మనం ఈ చింతల్లో వీటన్నిటిలో ఆలోచిస్తూ ఉన్నామో, ఖచ్చితంగా మనం వాడు వశంకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే వాడు వశంలోకి వెళ్ళిపోయి వాడేం చేస్తాడు? మనల్ని ఇంకా వాడేసుకుంటాడు. వాడేసుకుంటాడు. కాబట్టి వాడి తంత్రాలు మనం ఎరిగి ముందుకు కొనసాగాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. తలవంచండి. ఈరోజు ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లించి, ప్రభువా నీ వాక్యము యందు లక్ష్యముంచిన ఎడల నాకు మేలు కలుగుతుందని చెప్పావు. నేను వాక్యాన్ని వెంబడిస్తే వాక్యం ద్వారా నాకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా స్వస్థత, విశ్వాసము ద్వారా బలము, విశ్వాసము ద్వారా కార్యాలు జరుగుతాయి. నేను ఎంత వాక్యాన్ని వింటానో అంత స్వాస్యాన్ని నేను అనుభవిస్తాను. కానీ సాతాను నన్ను వాక్యం వినకుండా, వాక్యం మీద నేను లక్ష్యం ఉంచకుండా నన్ను తప్పిస్తున్నాడు. వాడిని నేను యేసు నామములో గద్దిస్తున్నాను. వాడు మరలా నా దగ్గరికి రాకుండును గాక. వాడి తంత్రాలు నిరంతరం ఎరిగి వాడిని గద్దించే కృప నాకు దయచేయండి. మీరు నాతో మాట్లాడారు, పోయిన పంటను కూడా తిరిగిస్తానన్నారు. సాతాను ఎరలకే, సాతాను ఆలోచనలకు నేను ఏమాత్రం పడకుందును గాక. వాడు నన్ను ఎంత ప్రేరేపించినా వాడి మాట నేను ఏమాత్రం వినకుండా, కేవలం నా శక్తిని, నా బలాన్ని నేను ఆధారం చేసుకోకుండా, కేవలం నా ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా ప్రభు నాకు ఏ వర్తమానం ఇస్తున్నాడని వాక్యాన్ని చూస్తూ
వర్తమానం మీద లక్ష్యముంచే కృప కలుగును గాక. అయ్యా నాయన, ఎన్నో మారులు నాయన మేము నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటూ నీ వాక్యాన్ని నాయన నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. కానీ వాక్యం అందు లక్ష్యం ఉంచితే మాకు మేలని సంగతిని మీరు మాకు తెలియచేశారు. స్వాస్యాన్ని హత్తుకొనకుండా, స్వాస్యాన్ని మేము పొందకుండా, మా పట్ల ఎవరైతే ఏ మనుషులైతే పనిచేస్తున్నారో వారందరికీ మారు మనసు కలుగును గాక. సాతాను సంబంధమైన శక్తులన్నీ లయపరచండి. అయ్యా, మేము నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. మేము ఏ విషయంలో సఫర్ అవుతున్నామో వాటన్నిటిలో కూడా గొప్ప కార్యాన్ని మేము చూడబోతున్నాం. పోయిన పంటను తిరిగిస్తానని వాగ్దానం చేశావు. ఇంతకంటే ఉన్నత కార్యాలు, ఇంతకంటే గొప్ప కార్యాలు జరిగిస్తానని మీరు వాగ్దానం చేశారు. నిరీక్షణతో ఎదురు చూసి సమస్తాన్ని అనుభవించే కృప కలుగునుగాక. అయ్యా, మరింతగా మమ్మల్ని మీ వాక్యం చేత బలపరచండి. మా మనస్సు ఫలవంతంగా లేదు. మా మనసు చెప్పే మాట మేము ఎప్పుడు వినకుండా మాలో ఆత్మ ప్రభు ఏం చెప్తున్నాడో, మా ప్రభు ఏం చెప్తున్నాడన్నది ప్రభు మీద మాత్రమే మా ఆలోచన నుంచి, ప్రభు మీద మాత్రమే అయ్యా తండ్రి మేము ఆశ కలిగి ముందుకు నడిచే కృప నీ బిడ్డలందరికీ దయచేయండి. నీ మాటలు వినాలని ఆసక్తితో నీ ప్రజలు వచ్చారు. నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, నువ్వు క్రియ చేయుట వాడవు, మాట్లాడడానికి శక్తి గలవాడు. నువ్వు మాట్లాడవు, నీ వాక్కునిచ్చావు. త్వరలో మా జీవితాల్లో క్రియలు జరుగునుగాక, కార్యాలు జరుగునుగాక. యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.